హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించబోతున్నాము. పాకిస్తాన్లో 27వ రాజ్యాంగ సవరణ మరియు న్యూక్లియర్ పవర్ అనే దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో మిలిటరీ కూప్ జరిగే అవకాశం ఉంది. అది కూడా చాలా సింపుల్గా. మిలిటరీ మరియు ప్రభుత్వం మధ్యన క్లాష్ నడుస్తున్నట్టుగా మనకైతే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన న్యూస్ పేపర్లో రావడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ టర్మ్ హ్యాజ్ అఫీషియల్లీ ఎండెడ్. అతను ఆర్మీ చీఫ్గా తన యొక్క పదవి కాలం అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో మరి ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ మనకు సిడిఎస్ ఉన్నట్టుగా అక్కడ కూడా ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ని నియమించాలని చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పదవి కోసం అతను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ మిలిటరీ కూప్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఆ పదవికి మనకి ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్ నౌమన్ జకారియాని సెలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ చూస్తే మనకు ప్రైమ్ మినిస్టర్ గారు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేజాబ్ షరీఫ్ గారు మనకు లాస్ట్ మంత్ 28వ తారీఖు నాడు వేరే దేశంకి వెళ్ళారు పర్యటనలో భాగంగా. ఆ తర్వాత 2 డేస్లో వచ్చేయాలి, కానీ ఇప్పటిదాకా రాలేదు. అతను ఇంటెన్షనల్గా అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడికి వస్తే అసిమ్ మునీర్ యొక్క ఈ ఫైల్ క్లియర్ చేయాల్సి వస్తుంది ఈ సిడిఎఫ్గా అని చెప్పేసి ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. మరొక వైపు ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో ఉద్యమం అయితే నడుస్తూ ఉంది. ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చేయాలని. అతన్ని చంపేశారు జైల్లో అని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్యామిలీని కూడా అలో చేయలేదు. ఇది ఒకవైపు నడుస్తూ ఉంటే మరి ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ రేపు మనకు ఇస్లామాబాద్ మరియు రావల్పిండిలో వాళ్ళు బిగ్ గ్యాదరింగ్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పిఎం లండన్కి వెళ్ళిపోయారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకుండా. మరి ఈ నేపథ్యంలో మిలిటరీ లీడర్స్కి సంబంధించి క్రైసిస్ అనేది మనకి ఇక్కడ పాకిస్తాన్లో కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో మనం ఒకటి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ పాస్ చేసిన 27వ రాజ్యాంగ సవరణ చట్టం బిల్లు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీన్ని అయితే పాస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 27వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఆర్మీ అనేది చాలా పవర్ఫుల్గా మారుతుంది. ఎందుకనేది ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. మోర్ పవర్ టు ద ఆర్మీ. ద ఆర్మీ చీఫ్ విల్ గెట్ స్పెషల్ స్టేటస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోనే ఆర్మీ చీఫ్కి ఒక ప్రత్యేక హోదా అనేది వస్తుంది రాజ్యాంగపరంగా. ఆఫ్టర్ రిటైర్మెంట్ అసిమ్ మునీర్ మే కంటిన్యూ టు హోల్డ్ పవర్. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అతను పవర్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చేంజ్ ఇన్ కోర్టుకు సంబంధించిన అంశాల్లో కూడా చాలా మార్పులు చేయబోతున్నారు. ఇది అక్కడి ప్రజలకు అనేక సమస్యలకు కారణం కాబోతూ ఉంది. ఇక్కడ ఏ న్యూ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ విల్ బి ఫార్మ్. ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ గెట్ ద పవర్ టు ట్రాన్స్ఫర్ జడ్జెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక కోర్టుని ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఉన్న జడ్జెస్ని కేంద్ర ప్రభుత్వం, పాకిస్తాన్ యొక్క కేంద్రం ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ చేయవచ్చు. దిస్ మే రెడ్యూస్ అంటే ఈ జడ్జిల యొక్క స్వయం ప్రతిపత్తిని, కోర్టుల యొక్క స్వయం ప్రతిపత్తిని ఈ నిర్ణయం దెబ్బతీసే అవకాశం ఉంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ. కరెంట్లీ స్టేట్స్ గెట్ 57.5%. మొత్తం ఫండ్స్లో 57.5% ఆయా రాష్ట్రాలకు ఫండ్ పోతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ సెంటర్ నుంచి వెళ్ళే మనీ అనేది తగ్గే అవకాశం ఉంది స్పష్టంగా. ఇక్కడ మరి సింధు, ఖైబర్ లాంటి రాష్ట్రాలు చాలా అప్సెట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ వీరు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని విడిపోతామని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఫండ్ తగ్గించడము, వారికి ప్రాధాన్యత తగ్గిస్తే వారి యొక్క ఉద్యమాలు ఇంకా బలోపేతమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చూస్తే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీకి అంటే జిల్లా స్థాయిలో అథారిటీకి మనకి ఇక్కడ పవర్స్ పెరుగుతాయి. బట్ ద స్టేట్స్, రాష్ట్రాల యొక్క పవర్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి ఈ 27వ రాజ్యాంగ సవరణ ద్వారా. దీనికి సంబంధించి కూడా అక్కడ చాలా చర్చ నడుస్తూ ఉంది. మరి ఈ 27వ రాజ్యాంగ సవరణను పాస్ చేసిన నేపథ్యంలో అక్కడ చాలా స్థాయిలో మ్యాసివ్ ప్రొటెస్ట్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, పాకిస్తాన్ పిఎం షెహబాజ్ షరీఫ్ మనకు 2 డే విజిట్కి బహ్రెయిన్ వెళ్ళారు. ఎప్పుడు నవంబర్ 26. ఆ తర్వాత 2 డేస్లో వచ్చేయాలంటే 28 ఆర్ 29కి వచ్చేయాలి, కానీ ఇప్పటిదాకా రాలేదు. అతను కావాలని డెలిబరేట్గానే అతను బయట ఉంటున్నాడు, ఇంటెన్షనల్గా అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పేసి మనకి ఇక్కడ
ఈ అంశం వార్త యొక్క ముఖ్యమైన అంశం. ద పోస్ట్ ఆఫ్ సిడిఎఫ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సిజెసిఎస్సి. అంటే ఇప్పుడు సిజెసిఎస్సి అనే ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ తీసేసి సిడిఎఫ్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? మరి ఆసిమ్ మునీర్ అదే పోస్ట్ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు అనే అంశాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ కూడా ఇక్కడ చెప్పారు. సో హైబ్రిడ్ మోడల్ ఉండాలి, సివిల్ అండ్ మిలిటరీకి సంబంధించి హైబ్రిడ్ మోడల్ ఉండాలి పాకిస్తాన్లో అని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ వ్యాఖ్యానించారు. మరి అతను ఆసిమ్ మునీర్ అనుకూలంగా మారిపోయాడా? సో మరి ప్రధానమంత్రికి క్యాబినెట్ మీద మంత్రుల మీద పట్టు కోల్పోయినట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంది. సో న్యూక్లియర్ కమాండ్ అండర్ ఆసిమ్ మునీర్. సో ఇక్కడ అతి కీలకమైనది 27వ రాజ్యాంగ సవరణలో ఏంటంటే ఈ న్యూక్లియర్ కమాండ్కి సంబంధించిన ఒక గ్రూప్. సో ఏ వెరీ స్పెషల్ పార్ట్ ఆఫ్ ద 27th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద న్యూక్లియర్ స్ట్రాటజిక్ కమాండ్. సో ఎన్ఎస్జి అనేది ఒకటి ఫామ్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే న్యూక్లియర్ పాకిస్తాన్కి సంబంధించిన అన్ని అణు ఆయుధాలు కావచ్చు, మిజైల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ న్యూక్లియర్ స్ట్రాటజిక్ కమాండ్ ఎన్ఎస్సి ఆధీనంలో పనిచేస్తాయి. సో ఎన్ఎస్సి దీన్ని మానిటర్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. సో మరి దీనికి హెడ్ ఎవరు ఉంటారు? సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. సో అతను ఆ ప్లేస్లోకి ఆసిమ్ మునీర్ రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మరి గతంలో ఈ మిజైల్ సిస్టమ్, న్యూక్లియర్ పవర్ ఇవన్నీ ఎవరి చేతిలో ఉండేది? మనకు ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉన్న కమిటీ చేతిలో ఉండేది. సో దాన్ని మనం నేషనల్ కమాండ్ అథారిటీ ఎన్సీ అంటాం. ఇప్పుడు దీని ప్లేస్లో ఎన్ఎస్సి తీసుకొచ్చి ఆ పవర్స్ అన్నీ కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్కి అప్పగిస్తున్నారు. సో ఇది చాలా చాలా సమస్యగా మారబోతూ ఉంది. ఆల్త్రూ ద కమాండర్ ఆఫ్ ద ఎన్ఎస్సి విల్ బి అపాయింటెడ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్. దిస్ అపాయింట్మెంట్ విల్ ఓన్లీ బి మేడ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో మరి ఎన్ఎస్సికి కమాండర్గా ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ ఉంటుంది, బట్ అది కూడా సిడిఎస్ ఒక అప్రూవల్ తోటే ఉంటుంది. సో కంట్రోల్ ఆఫ్ ద కంట్రీస్ న్యూక్లియర్ వెపన్ విల్ నౌ కంప్లీట్లీ గో ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆర్మీ. సో ఆర్మీకి సంబంధించి ఆర్మీ చేతిలో కంప్లీట్ వెళ్ళిపోతుంది దీనికి సంబంధించి. సో మరి ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చేయాలని చెప్పి రావల్పిండి కావచ్చు అన్ని ప్రాంతాల్లో వాళ్ళు ధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ అన్ని గ్యాదరింగ్స్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రొటెస్ట్లను అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ ఏదైతే ఉందో సింధు ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఖైబర్ బలూచిస్తాన్, అదేవిధంగా పిఓకే ఇవన్నీ కూడా వేర్పడాలని చూస్తున్న సందర్భంలో ఈ 27వ రాజ్యాంగ సవరణ మిజైల్స్, న్యూక్లియర్ పవర్స్ అన్నీ కూడా సిడిఎఫ్కి ఇచ్చేయడం ద్వారా అక్కడ మరింత ప్రజాస్వామ్యం అనేది ఖూనీ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఏదేమైనా కానీ మరి ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ యొక్క ఈ సివిల్ అండ్ మిలిటరీ క్రాష్లో విజయం సాధిస్తాడా, ప్రధానమంత్రి విజయం సాధిస్తారా ఏంటనేది మనం వేచి చూడాలి. మరొక వైపు మనకు ఇమ్రాన్ ఖాన్ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు వారి యొక్క అనుచరులు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. సో ఇది ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ విషయంలో మరి పాకిస్తాన్ మిలిటరీ హెడ్కి మరి మిజైల్స్ న్యూక్లియర్ వ్యవస్థను అప్పగించాలి, కంట్రోలింగ్ అండ్ మెయింటెనెన్స్ మానిటరింగ్ అంతా ఇవ్వాలా వద్దా ఏంటి, ఇదే అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. సో మరి ఇండియాలో కూడా ఏ విధంగా ఉంది సిస్టమ్ అనేది తెలుసు కాబట్టి సో రెండింటిని కంపేర్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే యాడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.